హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి పండుగకారుల కోసం మేమైతే ట్రాక్టర్లు అయితే బయలుదేరిపోయాము. అందరము చాలా సరదాగా ఫన్నీగా ఉంటుందండి ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. లాస్ట్ వరకు అందరూ చూసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీరేనండి మా జీపీటీ యూత్ అండి. చిన్న పండగనైనా పెద్ద పండగలా చేస్తాం, ప్రతి ఒక్కరం కలిసి చేస్తాం. అందుకే మా ఊరు అంటే చాలా ఇష్టం నాకైతే. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పాలి. పండుగ ఎన్ని రోజులు ఉంటుంది? 3 days ఉంటుంది. 3 days అంటే ఫస్ట్ భోగి, తర్వాత మకర సంక్రాంతి, తర్వాత కనుమ. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే 4 days జరుపుకుంటారు, అది ముక్కనుమగా జరుపుకుంటారు. మేము ఈ 3 days వరకు మాత్రం మొబైల్ అనేది యూజ్ చేయమండి, స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాం. ఇలా చిన్న చిన్న పండుగలకి ఇలా కర్రలు హెల్ప్ చేయడం, చాలా గ్రాండ్గా చేయడానికి అయితే మేము ప్రయత్నిస్తూ ఉంటాం మా ఊర్లో. అండ్ మీ ఊర్లో ఎలా జరుపుకుంటారో నాకైతే తెలియదు. చూడండి, ఈ ముగ్గురు సలార్ ఫ్యాన్స్ అండి. వీళ్ళకి సలార్ సినిమాలు చూసి బాగా ఇదంటారు దానికి. లాగండి లాగండి లాగండి, అదే అంతే, అదే ఓకే. కొట్టి అలసిపోయాం, కానీ ఈ చెట్టు అయితే మాత్రం అస్సలు కాలేదు. ఈ ఎండు చెట్టు మాత్రం చాలా టైం తీసుకుందండి. నేను కొట్టాను, అండ్ మా బావ, మా తమ్ముడు, ఇంకా మా బ్రో చాలామంది ఈ చెట్టుని అయితే కొట్టారు. కొట్టి మేము అలసిపోయాం తప్ప చెట్టు అంత వేగంగా కాలేదు. మ్యాక్సిమం 2-3 hours పెట్టింది. మా బావ అయితే కౌంట్ అయితే చేయలేదు. చూడండి, హ్యాపీ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడు మా తమ్ముడు, వీడు అలా కొడుతున్నాడు చూడండి, కొట్టడమే రాదు. కొట్టులే గొడ్డలకి కత్తికి తేడా చూపించట్లేదు. వీడు కత్తి కొట్టాడు, కొట్టుకెళ్ళిపోతాను గొడ్డలని. అక్కడైతే మా అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్, ఎలా కొడుతున్నాడు, ఎంత పెద్ద చెట్టుని కొడుతున్నాడు. ఎండుకర్రలు కొట్టి అలసిపోయాం ఫ్రెండ్స్. అండ్ భోజనాల టైం కూడా అయిపోయింది, పార్సిల్ కూడా వచ్చేసాయి. మా అన్నయ్య తెచ్చాడు. చూడు గురు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ట్రస్టర్స్. ఇలా అందరం కలిసి భోజనాలు చేస్తే ఆ థ్రిల్లింగే వేరండి, ఒక స్వీట్ మెమరీలా గుర్తుండిపోతుంది. అండ్ అందులోకి మా పాతూరు వచ్చి అండ్ మా ఊర్లో భోజనం చేయడం అంటే ఇంకా బాగుంటుంది, ఇంకా మాకు బాగా గుర్తుండిపోతుంది. పప్పు అక్కడ 3 ఉంది చెప్పండి. మామిడి కావాలి రాలేదు. రాకపోతే రాయలసీమ పెరిగిపోతుంది. భోజనం చేశాక ఒక అరగంట రెస్ట్ తీసుకున్నామండి. అరగంట రెస్ట్ తీసుకున్న వెంటనే కర్రలు, మేము కొట్టిన కర్రలు అయితే మాత్రం ట్రాక్టర్కి లోడ్ చేసేసాం. చూడండి మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. చాలామంది ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ధ్యాస మీద ఇలాంటి చిన్న సరదాలకు కూడా మిస్ అవుతుంటారండి. డబ్బులను సంపాదించుకోవడంలో తప్పు లేదండి, కానీ ఇలాంటి చిన్న సరదాలను కూడా మిస్ అవుతూ డబ్బుల మీదే ధ్యాస పెడితే మాత్రం అది చాలా లైఫే వేస్ట్ అండి. కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి పండుగలు అనేవి జరుపుకోవడం వల్ల బంధం అనేది చాలా బలంగా ఏర్పడుతుందండి. సిటీలో ఉన్నవారికి ఈ పండగ వాతావరణం ఏంటో తెలియదండి. అండ్ మీరు ఒకసారి బయటికి టూర్కి వెళ్ళడానికి ప్లానింగ్ వేస్తుంటారు కదా, ఇలా సంక్రాంతి సమయంలో ఏదైనా పల్లెటూరుకి వెళ్ళి చూడండి, ఎంత గ్రాండ్గా డాన్సులు చేయడం, కోడి పందాలాట, ఇలా పిండి వంటలు చాలా గ్రాండ్గా చేస్తారండి. రిజర్వేర్ కారణంగా మేము వేరే ఊరికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ ఊరు చూపిస్తే చూడండి, మా ఊరు లొకేషన్ చూడండి. రిజర్వేర్ కారణంగా అయితే మేము వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మా ఓల్డ్ విలేజ్కి అయితే వచ్చామండి. చూడండి ఎలా ఉంది, మొత్తం చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, అది మొత్తం మా ఊరు. మొత్తం చుట్టుపక్కల ఎలా చెట్లు అయిపోయాయి చూడండి. ఇక్కడ ఎవరు ఉండట్లేదు కాబట్టి మొత్తం పిచ్చి మొక్కలు మొత్తం మొలిచిపోయాయి. ఇది మా దేవుడి చెట్టు అండి. పండగలకి ప్రతి చిన్న పండగని ఇక్కడికి వచ్చి మేము మొక్కుకుంటాము. ఇది మా ఊరు. చెప్పాను కదా దేవుడి చెట్టు అని. చూడండి, ప్రతి చిన్న పండగ ఇక్కడికి వచ్చి జరుపుకుంటాం. చూడవచ్చు.
ఇదండి, ఇది మా దేవుడి చెట్టు. చూడవచ్చు ఎంత పెద్దది ఉందో. అక్కడైతే మా బావ కొడుతున్నాడు కర్రలని. మా అన్నయ్య మా బావ అక్కడే ఉన్నారు చూడండి. బాగా కష్టపడుతున్నారండి భోగి కర్రలకి. ఫైనల్గా అయితే కర్రలు మొత్తం ట్రాక్టర్లో లోడ్ చేసామండి. ఆ ట్రాక్టర్ పైన మేము ఎక్కి అందరం వెళ్ళిపోతున్నాం. చూడండి మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆ బ్యాక్ సైడ్ నేనే కూర్చున్నాను. ఫైనల్గా అయితే మా ఊరు వచ్చేసామండి. అండ్ మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఒక తమాషా చెప్పనండి, ఇలా ట్రాక్టర్ అయినా కార్ అయినా ఏదైనా వస్తే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ పోలీసులా వెనకరా ముందుకురా పక్కకేళ్ళు అని పాపం డ్రైవర్కి అయితే చంపేస్తారు. ఇలా మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. భోగి పండుగ కోసం తెచ్చిన కార్లు అయితే ఇవ్వండి. అండ్ మీ ఊర్లో ఎలా సెలబ్రేషన్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఫైనల్గా మేము తెచ్చిన కార్లు అయితే మాత్రం భోగి పండుగ కోసం రెడీ అయితే చేసేసాం. అండ్ మా ఊర్లో ఎలా హడావిడిగా ఉందో చూసేయండి మీరే. ముగ్గుల హడావిడి అయితే మాత్రం మామూలుగా లేదండి. ఒక్కొక్కరు వస్తున్నారు ఒక శాస్త్రవేత్తలాగా, ఇదిగి అంటే అదిగి, ఇదిగి అంటే అదిగి, గీసిన వాడికైనా ఇసుగు తెప్పించేలా ప్రతి ఒక్కరు పక్క నుండి వచ్చి ఏదేదో చెప్తున్నారు. ఇలా ఊరందరూ ఒకే చోట చేరి ఇలా పండుగ జరుపుకుంటే ఎంత బాగుంటుంది కదండి. అండ్ పల్లెటూరులో అయితే మాత్రం మామూలుగా ఉండదు. అండ్ మా ఊరు ఆడపిల్లలు అయితే మాత్రం రాత్రి మొత్తం నిద్రపోకుండా ఉండి ముగ్గులను అయితే మాత్రం చాలా బాగా వేశారండి. చూడవచ్చు మీరు. మా ఊరు వాళ్ళందరూ తెల్లవారుజామున 4 గంటలకైతే నిద్ర లేచారు. అండ్ మా ఊర్లో ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళైతే భోగి పండుగను అయితే స్టార్ట్ చేశారు. అండ్ మా ఊరు యూత్ అయితే చూడవచ్చు ఇంకా చాలామంది అయితే నిద్ర లేవలేదు అండ్ వస్తారు అలాగా. చూడండి మా భోగి పండుగ అయితే స్టార్ట్ అయ్యింది. మా ఊర్లో అయితే ఇలా జరుపుకుంటాం. నా వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు ఏ ఊరు నుండి వీడియో చూస్తున్నారో ఊరి పేరు మాత్రం కామెంట్ చేయండి, మీ ఊరి పేరు.